రామాయణంలోని సుందరకాండ ఆశకు ఆలంబనం, ధర్మానికి దిక్సూచి, భక్తికి బహిరంగ ప్రకటన. ఇది విజయానికి మూలమైన మనోబలం, కార్యదక్షత, వినయశీలతలను మానవాళికి బోధిస్తుంది. అందుకే సుందరకాండ చదివితే కష్టాలు తొలుగుతాయన్న నమ్మకం అందరి హృదయాల్లో నిలిచింది. సుందరకాండలో ప్రధాన పాత్రధారి ఆంజనేయుడు. రామకార్య సాధన కోసం లంకకు చేరి సీతాన్వేషణ చేయడం, ఆమెకు రామ సందేశం అందించడం, రావణ బలాన్ని అంచనా వేయడం, తిరిగి క్షేమంగా రావడం, ఇవన్నీ ఒకే వ్యక్తి సాధించిన అపూర్వ కార్యాలు. ఈ మహాకార్యాలు ఆంజనేయుడి శక్తి వల్ల మాత్రమే కాదు, ఆయన వివేకం, సంయమనం, వినయం, విధేయత వల్ల సాధ్యమయ్యాయి. శక్తికి శీల సంపద తోడైతే అది సుందరమవుతుందని ఈ కాండ బోధిస్తుంది. సుందరకాండ ఆత్మవిశ్వాసం, ధర్మపాలన, శరణగతి అనే 3 ప్రధాన అంశాలను ఇస్తుంది. నేను చేయగలను అని నమ్మకం లేకపోతే ఇంతటి శక్తి ఉన్నా అది నిరుపయోగమే. సముద్రాన్ని దాటే ముందు ఆంజనేయుడికి తన శక్తిని మరొకరు గుర్తు చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి మనలోని సామర్థ్యాన్ని మనమే మర్చిపోతాం. అలాంటప్పుడు సరైన ప్రేరణ లభిస్తే అసాధ్యమని అనుకున్నదే సాధ్యమవుతుంది. ఇక లంకలో ప్రవేశించినప్పుడు సీతను వెంటనే తీసుకురాగల శక్తి ఉన్న రామాజ్ఞకు విరుద్ధంగా ప్రవర్తించాడు హనుమ. లక్ష్య సాధనలో నీతి మార్గం విడిచిపెట్టకూడదన్న నియమం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సుందరకాండ పారాయణం మనోబలాన్ని పెంచుతుంది. భయం, నిరాశ, ఆందోళనలతో కుంగిపోయిన మనసుకి ఇదొక దివ్య శోధనలా పనిచేయడంతో ప్రశాంతత, ఏకాగ్రత లభిస్తాయి. సహజంగానే ఇవి నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఆంజనేయుడు బలవంతుడే కాదు, బుద్ధిమంతుడు కూడా. లంకను దహనం చేసిన తర్వాత ఆయన పొంగిపోడు. చేసిన పని రామకార్యానికి ఎంత ఉపయోగపడుతుందో విశ్లేషిస్తాడు. సుందరకాండ కథ కాదు, జీవన గీత. ఆంజనేయుడి రూపంలో మనలోని శక్తిని మనకు చూపించే అద్దం. నమ్మకం, నియమం, నిష్ట ఈ 3 కలిసినప్పుడు జీవితంలో ఎలాంటి కష్టాల కడలనైనా సునాయాసంగా దాటవచ్చన్నది సుందరకాండ సందేశం. జై శ్రీరామ్, జై హనుమాన్.